హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఏసీ హాల్ను ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. డీజీపీ అనురాగ్ శర్మ, పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రెస్ క్లబ్ కొత్త భవన నిర్మాణంపై ప్రెస్ క్లబ్ పాలక మండలి సభ్యులు ఎంపీ కవిత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. జర్నలిస్టుల సంక్షేమానికి అన్ని విధాలా ప్రభుత్వం కృషి చేస్తోందని హామీ ఇచ్చారు ఎంపీ కవిత. ఈ ప్లేస్ కి సంబంధించి మీకు తెలుసు మనకు కొంత టెక్నికాలిటీస్ ఉన్నాయి. R&B వాళ్ళ ప్లేస్ అది లీజ్ కావాలి. ఆ విషయాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు వెంటనే నారాయణ గారికి ఫోన్ చేసి మరి ఇట్లా అంటున్నారు ఏంటి సంగతి అని అడిగితే వారు కూడా ఆలోచన చేశారు. నారాయణ గారు సార్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎనీథింగ్ బియాండ్ మై స్కోప్ ఐ షుడ్ డెఫినెట్లీ టెల్ మై బాస్ కేసీఆర్ గారు. వారి దగ్గర మీ ప్లాన్ని నేను ఖచ్చితంగా పెడతాను. దాన్ని ఎట్లా అడ్వాన్స్ చేయగలుగుతాం అన్నది మనం ఆలోచించుకుందాం. నా కాంట్రిబ్యూషన్గా నా ఎంపీ లాట్స్ అయినా మా ఎమ్మెల్సీలను అడగడం అయినా అట్లాంటి కాంట్రిబ్యూషన్ ఏమున్నా మా వైపు నుండి మేము కూడా డెఫినెట్గా చేస్తాం. వీ విల్ కలెక్ట్ ఆల్ దట్ మనీ, గివ్ ఇట్ టు యూ. బట్ రెస్ట్ ఆఫ్ కోర్స్ ఈజ్ రెస్ట్ ఇన్ ద బాస్ కాబట్టి వారిని అడిగి వారికి ప్లాన్ చూపించి మీరు అన్నట్టుగా ఏమాత్రం అవకాశం ఉన్నా మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేసే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రెస్ అంటే పోలీస్తోని చాలా దగ్గర సంబంధం, మిగిలిన డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది, కానీ పోలీస్తోని ఒక ఆత్మీయత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ బ్లో హాట్ బ్లో కోల్డ్ నడుస్తూనే ఉంటుంది మాత్రం. సో మాకు చాలా సంతోషం ఇవాళ మీరు నన్ను తర్వాత సిపి గారిని ఇక్కడ పిలిచినారు. నాకు మంచిగా గుర్తుంది, లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు మీరు మాకు మా ఇద్దరికి ఒక కండిషన్ కార్డ్ కూడా ఇచ్చినారు. తప్పకుండా రిటైర్ అయిన తర్వాత తప్పకుండా యూజ్ చేస్తా.